కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 చరణ కిసలయములకు సఖియరం భోరులకు చరణ కిసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కిసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం హరిది జగనంబునకు అతివని జనాభికి హరిది జగనంబునకు అతివని జనాభికి నిరతి నానావర్ణ నీరాజనం హరిది జగనంబునకు అతివని జనాభికి నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు
శోభనపు నీరాజనం 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 జగదీనలమేల్ మంగా చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఆ హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం శాంతి సౌందర్య శోభితము ప్రకృతి మాత విలసితము మార్గశిరములో అర్చనము మహావిష్ణువుకు అంకితము జ్యోతిష్య శాస్త్రమనుగుణము మనఃకారకము చంద్రగ్రహం మృగశిరయుతమగు వృషభరాశియే చంద్రగ్రహ ఉచ్చస్థానం చంద్రుని పూర్ణానుగ్రహము ధనుర్మాసమున సంప్రాప్తం శ్రద్ధా భక్తులు వర్ధనము దైవ కార్యములకనుకూలం హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం మార్గశీర్షమే మార్గశిరం శీర్షము భావము అగ్రభాగము మాసములన్నిట అగ్రగణ్యము మార్గశిరము విలక్షణ మాసం శ్రీ మహావిష్ణు అనుగ్రహమునకు భక్తి మార్గమే బహుశ్రేష్టం ఇది ఏ భగవద్గీతాసారం సకల నిగమముల సారాంశం మాసములందున మార్గశీర్షము ఋతువులనందు వసంతము సామవేదమున బృహత్ సామ్నము ఛందస్సునందు గాయత్రి ఇవి అన్నియు తన అంశమని భగవద్గీత విభూతి యోగమున కృష్ణ పరమాత్మ వివరించే మార్గశిరము తానే అని తెలిపే హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం విష్ణు రూపమిది ప్రకృతి
శ్రీకాంత సీమంత సమమిది తుషార తుంపర హేమంతమిది మహావిష్ణుకత్యంత ప్రియమిది పుణ్య దినములకు అమిత నెలవిది భక్తి భావనకు శక్తమిది మృగశిర నక్షత్ర పౌర్ణమి దినమున చంద్రుడు దయించు మాసమిది శుద్ధ పాడ్యమి శ్రీకారముగా ప్రాతకాలము మాఘ స్నానములు మహావిష్ణువుకు ప్రీతి పాత్రమగు సహస్రనామ పఠనములు మహావిష్ణువుకు సభక్తికముగా అర్చన హోమాభిషేకములు ధనుర్మాసమున దైవ కార్యములు శ్రీ మహావిష్ణు స్వీకారములు హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం లక్ష్మీదేవికి మహావిష్ణువుకు సూర్యదేవునికి ప్రీతి పాత్రము భగవద్గీత ఉద్బోధించిన పవిత్ర మాసం మార్గశిరం మార్గశిరంలో తులసి దళాలతో మహావిష్ణువుకు పూజలు పుణ్యం శుక్లపక్షమున ద్వాదశి దినమున పంచామృతాభిషేకము శుభము సూర్యోదయము ముందుగని సలిల స్నానము శ్రేష్టతము చలివేదన తొలగించు మార్గము బుద్ధి వికసింపజేయు తరుణము సూర్యుడు అగ్ని జలమున నిలుచు మహిమాన్వితమగు సమయమిది బ్రహ్మీ ముహూర్తమందు అర్చనలు జపతపములలో అధిక ఫలం హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం సంధ్యలలో నది స్నానము సనాతనమగు ఆచారం లక్ష్మీ సమేత విష్ణు స్మరణతో దీపము విడుచుట సంపత్కరం నారాయణ మంత్ర స్మరణముతో తులసి ఆకులను మేనికి పూసి స్నానము అనర్చుట ఒక నియమం రోగహరము ఆరోగ్యప్రదం మార్గశిరం బహు విశిష్టము పుణ్య దినములకు నెలవి మాసం సుబ్రహ్మణ్య స్వామిని కొలిచి స్కంద షష్ఠి ఒక పుణ్య దినం ఉత్తరాయణ ప్రవేశ చిహ్నం ఉత్తర ద్వార దర్శనము ఈ తరుణంలో శ్రీ మహావిష్ణు దర్శన భాగ్యం మోక్షప్రదం హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం మార్గశిరంలో శుక్ల పూర్ణిమన త్రిమూర్తి రూపము దత్తాత్రేయుని త్రయోదశి నందు హనుమద్వ్రతము మత్స్య ద్వాదశి ప్రదోష వ్రతము అనంత తృతీయ నాగ పంచమి ఫల సప్తమి సంకటహర చతుర్థి ధను సంక్రాంతి పూజలు జరిపే పర్వదినముల మాసమిది మార్గశిరంలో గురువారం లక్ష్మీదేవికి ప్రీతికరం నారదమునికి పరాశరుండు శ్రీలక్ష్మీ వ్రత మహిమను తెలిపే సర్వాలంకృత భూషితయై శ్రీ మహాలక్ష్మి మారువేషమున
భూలోకములో వృద్ధ మహిళకు వ్రత మహిమలను వివరించే హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం సూర్యోదయము ముందుగా లేచి స్నానాదులను ఆచరించి గృహమునంతయును శుచిగా చేసి లక్ష్మీ ప్రతిమను సిద్ధపరచవలి గణపతి పూజతో ప్రారంభించి అధంగ షోడశ ఉపచారములు అష్టోత్తరముతో లక్ష్మీదేవికి నైవేద్యమును సమర్పించవలి పూర్వము కళింగ దేశమున బ్రాహ్మణునకు సుశీలను కుమార్తె బాల్యమునందు తల్లి మరణముతో సవతి తల్లి పోషణలో నుండెను సవతి తల్లి పిల్లల నాడించుచు మార్గశిరములో గురువారమున లక్ష్మీ పూజలు కాంచి తానును మట్టి విగ్రహముతోను చేసెడిది హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం మెట్టినింటికి తాను చేసిన మట్టి విగ్రహము కొనిపోవా పుట్టినింటిలో నిరుపేదలుగా బహు కష్టములను అనుభవించిరి పుట్టినింటి పేదరికము తెలిసి సుశీల మిక్కిలి దుఃఖించి కన్నవారికి పలుమారులుగా ధనధాన్యములను పంపింది ముమ్మారులుగా కన్నవారికి తన తమ్మునితో ధనము పంపుటకు సుశీల చేసిన విఫల యత్నము తల్లిని ఎంతో బాధించినది కూతురు ఇంటికి తల్లి ఎనేగి తమ స్థితిగతులను వివరించా మార్గశిరమున లక్ష్మీ వ్రతమును చేయ సుశీల తలపోసినది హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఉపవాసమునకు భంగము కలిగి ప్రతివారమును వ్రతము చేయుటకు తల్లి యోగ్యతను కోల్పోవా సుశీల నిష్ఠగా వ్రతము చేసినది 5వ వారము బహు కష్టముగా ఉపవాసముతో తల్లిని ఉంచి పూర్ణ కుడుములు నైవేద్యముతో నోము శ్రద్ధగా జరిపించినది నైవేద్యమును స్వీకరించక శ్రీ మహాలక్ష్మి దూరమునేగి చిన్నతనములో సుశీలకు దండించుట హేతువుగా తెలిపెను తల్లి కూతురు క్షమాపణలతో తిరిగి వ్రతమును శ్రద్ధగా చేసి సిరి సంపదలతో అంతమున విష్ణులోకమును పొందిరట హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం
వ్రతమును చేసి పసుపు కుంకుమ ముత్తైదువులకు పంచిన ఇంట ఇల్లు వాకిలి శుభ్రము చేసి గృహిణి శుచిగాను మసలిన ఇంట లక్ష్మీ వ్రతమును చేసిన ఇంట పిల్లలను దండించని ఇంట అత్తమామలను కొలిచిన ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువగును సంధ్యాదీపం పెట్టిన ఇంట నిషిద్ధ భుక్తము చేయని ఇంట అశుభ్ర ప్రాంతము మసలని ఇంట అతిగా నవ్వని స్త్రీ ఇంట భర్త పెద్దలు విప్రుల ఎడను భక్తి శ్రద్ధలతో మెలిగిన ఇంట పూజలు వ్రతములు చేసిన ఇంట శ్రీ మహాలక్ష్మి స్థిరమగును